గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లా దాని మీద తెలుగుదేశం కాన్సన్ట్రేట్ చేసింది, లేకపోతే ఇంకొక ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేసింది. ఇది అనవసరమైనటువంటి మాటలు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడు వదిలేసింది, పోటీనే చేయట్లేదు, ఆల్రెడీ పోటీ నుంచి డ్రాప్ అని ప్రకటించేసింది. ఇంకేముంది ప్రాబ్లం అక్కడ? వైసీపీలో ఉండి తర్వాతన యువతలకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సుందర రామశర్మ గారు కావచ్చు, అక్కడ వచ్చేటప్పటికినేమో ఇంకొక నాయకుడు, ఇద్దరు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్పించి వైసీపీని వాళ్ళు రాజీనామాలు చేసి వచ్చి మరి పోటీ చేస్తున్నారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమైపోయింది, అది క్లియర్. దాంట్లో ఇంకెక్కువ తిప్పలు పడాల్సిన పనేం లేదనుకుంటాం. విపరీతమైనటువంటి అంటే ఇప్పుడు ఇండిపెండెంట్లు ఎవరో పోటీ పడతారు, లేదంటే ఇట్లాగ వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు పోటీ పడతారు. ఏమైపోతుంది? దాంతో పెద్ద నష్టమేమన్నా జరుగుతుందా? బలమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత వస్తే మాత్రమే, లైక్ 2024 టైంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 23-24 ఎండింగ్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో జగన్ దెబ్బతిన్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గరనే. పట్టించుకోకపోవడం కాదు, పట్టించుకున్నా దెబ్బతిన్నాడు. అట్లాంటి సిచ్యుయేషన్ వస్తే తప్పించి ఏం కాదు.